అండ్ ఫుల్ రెడీగా ఉన్నా, తొందర వెళ్ళాలి, నాకు పనులు ఉన్నాయి. అండ్ మనం పోలీస్ స్టేషన్ నేను పొద్దున్న లేకగానే వచ్చిన, ఏజెన్సీ పెట్టుకోవాలి, మర్చిపోయినా, టచ్ అయిపోయింది అది వెత్తరు మొత్తం నిద్ర ముగ్గుల. అండ్ మన బైక్కి సీన్ ఉన్నాయి వచ్చేదండి, ఏందో ఉన్నాయి మన ఇంటి తాళాలు, ఇంకా బైక్ తాళాలు ఇట్లా ఉన్నాయి. సరే ఇంకా పద బైక్ దగ్గరికి, తొందర గరాజ్ ఓపెన్ కరో. కింది నుంచి ఉంటాయి కదా అవే, ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం నుంచి పోయే బదులు కిందికి పోవాలి. ఓపెన్ బైక్ కిందే ఉంది, గరాజులు ఎక్కువ తొందర వెళ్ళాలి. మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తా, అదే మంటము రాలేకపోతే ఇంకా అయిపోయినట్టు, ఎవ్వరు లేరు. అలా కొడుకులు పుట్టక ముందుకే చంపేసిన. అండ్ ఇప్పుడు కిందికి వెళ్దాం, పని చూద్దాము, ఉండాలనుకుంటాను నాకు తెలిసినట్టయితే. పద ఇది చెప్దాం, ఇదే మనుషులు ఉన్నారు వద్దు, అక్కడ మ్యాన్షన్ ఉంటాయి కదా ఆడికి పోదాం. ఎక్కువ మ్యాన్షన్లు చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఎవరు ఉంటారంట. ప్లెయిన్ ఏరియా అంటే ఇక్కడ నీరు ఉంది, ఏం కాదులే. ఇక్కడైతే మంచిగా వంట ఉంది, ఇక్కడ చెప్తాం. చీంత పాకు తమ్ తమ్, చీంత పాకు తమ్ తమ్, చీంత పాకు తమ్ తమ్. ఏం లేదు, అయిపోయి. అందుకేనా కుండి అవార్డు ఇచ్చింది వాడు. మరీ కుండి అవార్డు అంటే అమ్మో దారుణంగా. అవార్డు అంటే ఓకే, మరీ కుండి అవార్డు అంటే గలీజ్గా. సరే ఇంకా వెళ్ళాలి, తొందర పని చూసుకోవాలి. ఈవెన్ గారు ఈ మధ్యలో ఎక్కువ వస్తలేదు, ఏమైందేమో మనకి. అమ్మా జస్ట్ మిస్, దానికి మంతుంది. నాకు కంట్రోల్ అయితే బండి ఎందుకో బరువు అయింది అనిపిస్తుంది ఈరోజు. అరే కంట్రోల్ అయితే లేదు, అబ్బా ఊరి నాయనా. అమ్మా ఇదేంది ఇట్లా పోతుంది, దీని లోపలికి ఏమన్నా దయ్యం వచ్చిందా ఏంది? ఓ నాయనా, అయినా దయ్యం పగలిపోతూ ఉండదేమేంది, దారుణంగా పోతుంది. వారా నాకు కాపాడండి, అమ్మా కొంచెం వస్తుంది, ఇంకో అమ్మ కొంచెం దేనైనా పట్టుకోవాలి. ఊరైనా దీని లోపల కూర్చోదాం కదరా. అయ్యో బైక్ని పట్టుకో. అమ్మ పట్టుకున్నా, నాకు కొంచెం ఇప్పుడు బాగానే ఉంది, బైక్ నడపగలను. అబ్బా నాకేం కనిపిస్తలేదు, హెడ్లైట్ ఆన్ చేయాలి. ఊరే ఏంద్రా ఇది, నాకు రాత్రి పూట కూడా హెడ్లైట్ వేసుకున్నాను మర్చిపో. పదా హెడ్లైట్ వేసుకొని పోదాం. వెనకాల ఇది లైట్ ఇంకా మోగుతూనే ఉంది, ఆపాలి. లైటింగ్ వచ్చింది కొంచెం. ఒరే ఇదేంద్రా కంట్రోల్ అయితే లేదు మళ్ళా బండి. ఊరే వాడైనా నేను ఏడున్నా, ఇదంతా నాకు హాస్పిటల్లో ఉంది. నాకేమైందని చెప్పి చెల్లెలు నాకు గుర్తొచ్చింది, కింద వద్దా కదా. నాయనా నన్ను ఎవరు కాపాడినరా తెలుస్తలేదు. నాకు నడవడానికి వస్తుంది, బాగానే వస్తుంది. అమ్మయ్య
మొత్తం అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఎవరేమో కాపాడింది తెలుసుకోవాలి. ఎవరు లేదు డాక్టర్, ఏడున్నారు, ఎవరు కాపాడింది నన్ను? ఎవరు లేరండి ఇక్కడ, ఎవరు లేరు. కొంచెం చూద్దాం ఆగండి. నేను ఎక్స్రే తీపించుకుందాం, ఎందుకంటే ఎంతకన్నా మంచిది ఎక్స్రే అంటే. అదే గేసి యాక్చువల్ ఎక్స్రే కాదు, దాన్ని ఏమంటారు, ఎంఎంఓనా ఐఎంఓనా నాకు గుర్తొస్తలే. వారినైనా అరే నన్ను పంపించకండి రా. అమ్మా వారినైనా 4 గంటలు తీసింది ఇది మిషన్. వెళ్ళిపోను లోపలికి. ఉరే అమ్మా బతికిపోయాను. అమ్మా యాడికైంది అసలు డాక్టరు, ఎమర్జెన్సీ యాడికోండి డాక్టరు. నా బైక్ రా, కష్టాడు కొనుక్కున్నా, యాడిపోయింది. బ్యాంక్ దగ్గర ఉండాలి, బ్యాంక్ దగ్గరికి పోతా. ఊరుకు ఆన్న ఉంది నాకు కనిపించింది. అన్న ఉంది, తొందర పద. ఊరు నేను నీళ్ళలో వద్దా. బైక్ ఏం ఉంది, దీనికి ఏమో రత్తాలన్నా లేవు. క్లీన్ చేసింది అనుకుంటా మన బైక్ని. ఎవరేమో కాపాడింది, కాకపోతే సూపర్ అబ్బా. థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. కమ్యూనిటీ ఆడుంది కదా, తొందర నా బైక్ నేను ఇంటి కోద్దు. ఇప్పుడు పని కోసం పెట్టుకోవాలి. ఒక్క నిమిషం అనేది నాకు గుర్తొచ్చిన పని అంటేనే, మా ఫ్రెండ్ గారికి ఒక పని తెలుసు. ఈశాన్ గారి ఈ మధ్యలో ఆడుంది కదా, వాడిని ఒకసారి పిలుచుకురావాలి. బాలయ్య బాబు గారిని, ఇంకా మొత్తం ప్రభాస్ గారిని కదా. మరీ భయపెట్టించింది పిల్లగాడు, అట్లా ఉంటుందో రోడ్డు మీద. ఎవరైనా దొబ్బితే గుద్దితే ఏంది ఇది, ఏం చేస్తుంది ఇది నించొని? ఇప్పుడు ఇది నేను ఉందని చెప్పి ఆగిండు. సరే ఒక ప్లేస్లో ఆగి పోదాం. ఈశాన్ గారికి పని లేదు తెలుసు. మీకు ఇంకో చూపించాల్సింది ఏంటంటే, చూడండి పైన అది కింద ఎట్లుందో. వామ్మో పెద్ద ఇల్లు తయారు చేసిండప్ప. దీనికి ఒక సీక్రెట్ వే ఉందన్నమాట పోదానికి. అది ఇప్పటిదాకా చాలామందికి తెలియదు. నేను చూపిస్తాను. ఇక్కడ ఒక ప్లేస్ లాగుదాం, పోలీస్ స్టేషన్లో. నా ఫోన్ అరే మర్చిపోయినా, ఇంట్లో ఉంది నా ఫోన్. ఇప్పుడు ఎట్లా ఇంటికి పోయాం కష్టం. వానికి ఆ ఫోన్ నుంచి ఫోన్ చేస్తాం అని తెలుసు. మళ్ళీ ఇదోడు రాంగ్ నెంబర్ ఫోన్ చేస్తుందా అని చెప్పి చేస్తుంది. తొందర ఇంటికి వెళ్ళాల్సిందే. ఫోన్ ఇన్నే పెట్టినా, దొరికింది. తొందర ఫోన్ చేయాలి ఇంటికి. నొక్క నెంబర్ దొరికింది. ఓకే, ఇప్పుడు ఫోన్ చేద్దాం. సిగ్నల్ ఉందా? సిగ్నల్ టవర్ ఈయనే ఉంది కదా, పక్కనకి ఏం మర్చిపోయినా. హలో ఇషాన్, బాగున్నావారా? జ్వరం వచ్చింది, పోయిందా? ఓకే పోయిందా? నాకు నీకు దగ్గర పనులు ఉన్నాయి కదా, నాకు బోర్ కొడుతుంది. ఏదో ఒక పని చెప్పు. అంటే ఒక 2 రోజుల 1,00,000 వచ్చేటట్టు. కాదు మర్చిపోయి 2 రోజులు. మంత్లీ 1 lakh అదే 1 lakh శాలరీ ఉంటే బాగుంటుంది. దానికి అది సాఫ్ట్వేర్కి వస్తుందా? మరి ఏదన్నా చెప్పురా. ట్యాక్సీ బెటరా? ఓకే ట్యాక్సీగానే అవుతాలే. సరేరా బారా. గస్ ట్యాక్సీ బెటర్ అంతే. ట్యాక్సీ పని తీసుకుందాం. మనకు ఇంట్లో నుంచి ట్యాక్సీ పని తీసేసుకోవచ్చు. వీ నీడ్ హెల్ప్ కాదు. ఓకే మొత్తం సెట్ అయిపోయింది.
ఇంకా కొద్దిసేపల్లో నాకు వచ్చేస్తుంది పని. అంతవరకు నేను కిందికి వెళ్తా. మర్చిపోయినా, ఈ డబ్బులు ఉన్నాయి కదా, అయినా ఈ డబ్బులు నేను వాడాను. ఇది మొత్తం ఇంటి సెటప్కే. నేను మంచిగా ఉందానికి అంతే. ఇది మర్చిపోయినా, ఈ రూమ్ మొత్తం దారుణంగా ఉంటుంది. వండుకోవాలి, ఏడే వండుకోవాలిరా? బెడ్రూమ్ లేదా ఇంకా కిందనేనా? ఇదనే ఇంకా పండుకునేది. సరే పండుకుంటా కొద్దిసేపు. ఫోన్ వస్తుంది. ఏమైందిరా ఫోన్ అట్టు? హలో సార్, చెప్పండి. నాకు జాబ్ వచ్చేసిందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంత్లీ 1,00,000. నేను ఒక్క మంతే చేస్తున్నా సార్. నాకు కొంచెం డబ్బు పడింది. సరే బాయ్ సార్. జస్ట్ ఫైనలీ గాయస్ వచ్చేసింది. బయటికి వెళ్ళాలి తొందరగా. కోట్ ఇప్పేసి అలా పెట్టి వచ్చిన. ఈ ట్యాక్సీ డ్రెస్ వేసుకున్నా. మర్చిపోయినా, మన దగ్గర బైకే ఉంది కదా. ఫోన్ చేద్దామని. ఒక నిమిషం. హలో సార్. సార్ మాకు కార్ కావాలి కదా సార్. అంతే, ఓకే అర్థమైపోయింది. ఓకే, వాళ్ళే ఇస్తారంట కారు, కొద్దిసేపట్లో వస్తారంట. సరే వెయిట్ చేద్దాం. హలో సార్, చెప్పండి. వచ్చిందా ట్యాక్సీ? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నా. వచ్చింది సార్. మీరు వెళ్ళిందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, బాయ్. ఓ మై గాడ్ గైస్, ఫైనల్లీ ట్యాక్సీ వచ్చేసింది. ఇది మన గరాజ్ లోపలికి రాబోతుంది. ఇప్పుడు మనకు రాత్రి అయింది కదా, చాలా మిడ్ నైట్ అయిపోయింది. ఆ సార్ కూడా అంత తొందర లేచి ఉంటుందా? అది అంతగానో అంత తొందర అంటున్నా కాదు, అంత పొద్దు లేచి ఉంటుందా అంతసేపు? అయినా ఎవరు లేచి ఉంటారు అంతసేపు? నిద్ర బట్టలు ఇప్పాల్సిందే. నాకు టైం చూసుకోలేదబ్బా. అమ్మ పండుకోవాలి ఇంకా. లేవాలి ఇంకా. సరే కానీ ఇది ఏందో ఇన్ని రోజుల నుంచి నాకు అర్థం కాదు. ఏదో పడ్డదేమో అని. ఇంకా చేంజ్ చేయాలా? ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎందుకో ఇంకా అర్థం కాలేదు. ఇదేంది? ఇదేందిరా బాబు? ఇవన్నీ నాకు తెలుస్తుంది. వాడన్న క్రియేచర్, వాడు పడినప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం కదా. స్పీకర్ తీసుకోవాలి అబ్బాయి. స్పీకర్ ఏమో వస్తలేదు మనకి. ఇప్పుడు ఇన్ని కానీ నాకర్లు ఉన్నాయి. ఈ డబ్బులు సరే ఇంకా పోయి మళ్ళీ వండుకోవాలి. ఇక్కడ ఏముందో ఒక్కసారి చూడాలి. వార్నింగ్ బ్యూజర్, టాక్సిక్ వేస్ట్ అంట. ఇవన్నీ ఏందేమో. ఇవన్నీ ఏందిరా బాబు? బెడ్లలాగా ఉన్నాయి. ఇదేమో ఇట్లా అని చెప్పి. ఓకే, ఇవేనారా? ఇంకా ఇక్కడ పడుతుంది అటు. ఇక్కడ పెట్టినాక లాస్ట్కి ఇంకా ఇట్లా చేతులు లేపి పైన పట్టుకొని దుంకడానికి ట్రై చేస్తుంది. కాకపోతే రాదు, మళ్ళీ చేయలేదు. అంతే, ఇంకా దాని తప్ప ఏం లేదు. బయటకోవాలి ఇంకా. ఓనైనా మర్చిపోయిన రూట్ నేను మొత్తం. ఇదో మన ట్యాక్సీ జాబ్ మర్చిపోయినా. డస్ట్ చేసుకోవాలి. మన ట్యాక్సీ జాబ్ స్టార్ట్ చేయాలి తొందరగా.
మళ్ళా ఈ రెండు జేబులో ఎత్తుకొని వెళ్తుంది. కార్ కీస్, బండి కీస్ కూడా నాదే అన్నాను. ఓర్ నాయనా, ఆడుకోవాలరా. ఇప్పుడు నేను రూట్ మర్చిపోయినా, కిందికి కదా. అరే ఓ అరే ఆడుకోవాలి. ఏంది ఇది? రూట్ మర్చిపోయాను నేను. ఈదా ఇప్పుడు గుర్తొచ్చింది. ఎవడ్రా ఇది? దొంగ దొంగ! ఆగ్రా, ఇక్కర్రా. ఏంద్రా, ఎవర్రా నువ్వు? దొంగకి సావు వచ్చినావు అనుకో. నువ్వేను తెచ్చినావు రా రే. వాడు కూడా పోయిందా? మా దొంగలు నా ఇంటికి వస్తారా వీళ్ళు? చంపేసిన అమ్మా, ఇద్దరు దొంగలు. నేను పోతే ఏమైపోతుందేమో ఇల్లు. ఏజెన్సీలు అని చెప్పి వచ్చి పోలీసులు పెడితే వీళ్ళకి భయం పుడుతుంది. అమ్మా చూడు సదరంగా అందరా. ఇప్పుడు మీరుకుంటుంది దా. ఇదున్నా ఏం చేస్తారు మీరు? ఏడికి వస్తుందని చెప్పి ఇది ఏడికి రాలేదు. ఏడికన్నా వస్తే ఉంటుందా వీళ్ళకి? లోపలైనా ఏం లేదు, డబ్బులే ఉన్నాయి. మొత్తం లాక్ చేసి పెట్టారు. అమ్మ, సైడ్ నుంచి లేజర్ వేసుకొని మరీ వస్తుంది వీళ్ళు. లేజర్లు పెడతాగండి, లేజర్లు. నాకు తెలిసి ఇంకా వీళ్ళకి ఏం చేయాలంటే ఆ డబ్బులతో లేజర్లు కొన్నా ఇట్లా అని చెప్పి. ఇన్నే నా బ్యాగ్లో ఇక్కడ ఉంటారు. ఒక్క నిమిషం వాళ్ళు. లేజర్లు ఇక్కడ ఉంటాయి. వీనికి ఉంటుంది ఈరోజు లేజర్. లేజర్ లేదు దీంట్లో. లేజర్ ఏడా పెట్టినా నేను, మర్చిపోయినా. ఇది పెద్ద పెద్ద లేజర్లు పెట్టాలి. ఇట్లా మంచిగా పెట్టు, మంచిగా. నేను చెప్తా, ఇట్లా పెట్టింగా అంతే. ఇంకెవ్వరు ఎక్కలేరు. ఇంకోటి పెడతానే ఉండు అంతే. ఎవరన్నా వస్తే వాళ్ళకు ఉంటుంది.